పశ్చిమాసియాలో సాగుతున్న భీకర పోరులో ఇరాన్ కి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ గూఢచారి వ్యవస్థకు వెన్నెముకగా భావించే ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మసీద్ కథేమీని ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. శత్రువులను ఒక్కొక్కరిగా ఏరి పారేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఒకవైపు ఈ రక్తపాతం కొనసాగుతూ ఉండగానే మరోవైపు శాంతి చర్చల దిశగా ఒక కీలక ముందడుగు పడింది. 45 రోజుల కాల్పుల విరమణ, హార్మూజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలతో కూడిన ఒక ముసాయిదా ప్రతిపాదనను అమెరికా, ఇరాన్ దేశాలు అందుకున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ పాత్రపై ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. పశ్చిమాసియాలో మంటలు రగులుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణలో ఇరాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ సైనిక వ్యవస్థలో అత్యంత కీలకంగా భావించే ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మసీద్ కథేమీ హత్య కావడం ఈ యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పింది. ఈ ఘటనను ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. కథేమీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. ఐఆర్జీసీ ఇరాన్ ప్రజలపైనే కాల్పులకు దిగుతోందని ఆరోపించిన కాట్జ్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక్కొక్కరిని వేటాడుతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇది కేవలం యుద్ధం కాదని, నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న వ్యూహాత్మక దాడుల పరంపర అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ దాడులతో పాటు ఇజ్రాయెల్, ఇరాన్ ఆర్థిక మూలాలను కూడా బలహీనపరిచే దిశగా కదులుతోంది. ఉక్కు, పెట్రోకెమికల్ పరిశ్రమలపై దాడులు జరిపి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బతీసినట్లు పేర్కొంది. అంతేకాక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ యుద్ధం కేవలం సైనిక రంగానికే పరిమితం కాకుండా ఆర్థికంగా, పారిశ్రామిక రంగాలకు కూడా విస్తరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకే దేశాన్ని బలహీనపరచాలంటే దాని ఆర్థిక మూలాలను దెబ్బతీయాల్సిందే అన్న వ్యూహాన్ని ఇజ్రాయెల్ అమలు చేస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో మరోవైపు శాంతి చర్చల దిశగా కూడా కదలికలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య 45 రోజుల కాల్పుల విరమణకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన ఇరు దేశాలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలో హార్మూజ్ జలసంధిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే జలసంధి ప్రస్తుత యుద్ధ ప్రభావంతో అత్యంత సున్నితంగా మారింది. దీన్ని తెరవడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోయడం లాంటిదే. అయితే ఈ విషయంలో ఇరాన్ వైఖరి మాత్రం కఠినంగానే ఉంది. తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ల కోసం హార్మూజ్ను తెరవబోమని ఇరాన్ నౌకాదళం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన పరిణామాలు తమకు కొత్త వాస్తవాన్ని తెలియజేశాయని, ఇకపై వాషింగ్టన్ నేతృత్వంలోని శక్తులు తమ సముద్ర పరిధిలో నియంత్రణ సాధించలేవని ప్రకటించింది. దీంతో ఈ జలసంధి ఇప్పుడు కేవలం వాణిజ్య మార్గంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మక ఆయుధంగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్, ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాహీ భారత్ పాత్రపై ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని అన్నారు. ఇది భారత్కు ఉన్న దౌత్య ప్రాధాన్యతను సూచించే అంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని తీవ్రంగా విమర్శించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు కూడా దాడులకు గురయ్యాయని ఆరోపించారు. ఇక చాబహార్ పోర్టు ప్రస్తావన కూడా కీలకంగా మారింది. ఈ పోర్టు భారత్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. పశ్చిమాసియాలోకి భారత ప్రవేశానికి ఇది ఒక గేట్వేగా పనిచేస్తుంది. అందుకే ఈ ప్రాంతాల్లో స్థిరత్వం లేకపోతే అది భారత ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ తనను తాను బలమైన దేశంగా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. వేల సంవత్సరాల నాగరికత కలిగిన దేశం తమదని, ఇలాంటి దాడులు వచ్చినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తోంది. రాతి యుగానికి వెళతారు అన్న ట్రంప్ విమర్శలకు ప్రతిస్పందనగా తమ సామర్థ్యంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే ఇదే సమయంలో సముద్ర భద్రతపై ఇరాన్ ఇచ్చిన హామీలు కూడా చర్చనీయాంశంగా మారాయి. హార్మూజ్ జలసంధి గుండా భారత్ సహా మిత్ర దేశాల నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. మొత్తానికి
మొత్తానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఒక కీలక దశకు చేరుకున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ హత్యతో ఇరాన్ ఆగ్రహిస్తుందా లేక 45 రోజుల శాంతి ఒప్పందానికి మొగ్గు చూపుతుందా అన్నది చూడాలి. భారత్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు ఫలిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట అవుతుంది. ఒకవైపు టార్గెటెడ్ హత్యలు, మౌలిక సదుపాయాలపై దాడులు, మరోవైపు కాల్పుల విరమణ చర్చలు. ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఈ పోరాటం ప్రపంచ భవిష్యత్తుపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. ఇరాన్కు తగిలిన ఈ ఎదురుదెబ్బ యుద్ధ దిశను మార్చుతుందా లేక మరింత తీవ్రతరం చేస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.